ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయంలో 21వ వచనం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీరు హృదయం భద్రపరచుకోండి. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుబడి చేసిన ఎడల, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మ్రొక్కుకొనిన ఎడల, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ధ్వని తరంగం ద్వారా, ఈ శబ్ద తరంగాల ద్వారా వాక్యము వింటున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయం ఏమిటో తెలుసా? నీకు తెలియకుండా నీవు కొన్ని విషయాల్లో, కొన్ని సమస్యల్లో, కొన్ని సంఘటనల్లో నీవు ఒక మ్రొక్కుకున్నావు. నువ్వు ప్రభు దగ్గర చెప్పుకున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చెల్లించకుండా నువ్వు తడవు చేస్తున్నావు. అయ్యగారు, మ్రొక్కుకోవడం అంటే ఏంటి? ఒక ధనమేనా? నేను ఇంత కానుక ఇస్తాను, అంత కానుక నేను మ్రొక్కుకున్నాను, ఆ మ్రొక్కుబడి నేను చెల్లించలేకపోయాను, ఒక ధనం ఒకటేనా? ప్రతి ఒక్కరు మ్రొక్కుబడి అంటే ధనం ఒక్కటే ఆలోచిస్తారు. నో, మ్రొక్కుబడి విషయంలో నీవు మ్రొక్కుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నీవు మ్రొక్కుకున్న చాలా విషయాలు ఉన్నాయి. ఆపదకాల సమయముల్లో లేకపోతే నీకు సంతోషము కలిగిన సమయంలో నీ పెదవుల చేత, నీ నోటి చేత, నీ హృదయంలో నుంచి వచ్చినటువంటి మ్రొక్కుబడులు ఉన్నాయి. ఏంటో తెలుసా? నేను ఉదయకాలమునే 4 గంటలకు లేచి నేను ప్రతి దినము కూడా నేను బ్రతికున్నంత కాలము కూడా నేను ప్రార్థిస్తానని మ్రొక్కుకున్నావు. నీ మ్రొక్కుబడి చెల్లిస్తున్నావా? ఆదివారము దైవ సన్నిధిలో ప్రతి ఆదివారము సమయమును పోనివ్వకుండా ప్రతి ఆదివారము దైవ సన్నిధిలో ఉంటానని మ్రొక్కుకున్నావు. మ్రొక్కుబడి చెల్లిస్తున్నావా? నీ పిల్లలని దైవ సన్నిధిలో పెంచుతానని మ్రొక్కుకున్నావు. పెంచుతున్నావా? నీ ప్రతి విషయంలో కూడా దేవునికి తప్ప ఇక ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వనని మ్రొక్కుకుంటున్నావు. చెల్లిస్తున్నావా? నీ ప్రతి విషయంలో కూడా దేవుడే ప్రథమ స్థానం అని చెప్పి ఏమైతే చేయాలనుకుంటున్నావో ఆ విషయాల్లో దేవునికి ముందుగా చెప్పుకుని, ప్రభువా ఇలాగ చేసిన ఎడల నీకు నేను ఇది సమర్పించుకుంటున్నాను, నేను బ్రతికితే నా బ్రతుకు దినములన్నీ నీ కొరకు మాత్రమే నేను జీవిస్తాను అని బ్రొక్కుకున్నావు. చేస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు నీతో అదే చెప్తున్నాడు. నీకు గుర్తు చేస్తున్నాడు. నీకు గుర్తు చేస్తున్నాడు. 66వ కీర్తనలో 14వ శరణం ఒక్కసారి తీయండి. 66వ కీర్తనలో 14వ శరణం ఒక్కసారి చదవండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదనో. నా శ్రమలలో అమ్మా, ఇంకొక ప్రత్యేకమైనటువంటి ఒక మాట నేను అడుగుతున్నాను. నీ కరోనా టైంలో నీకు మరణం అనేటువంటి భయంకరమైనటువంటి ఆ కరోనా ప్రభావం చూపించినప్పుడు నువ్వు ఎంత భయపడ్డావో, ఆ భయములో ప్రభువుకు నువ్వు ఏమి మ్రొక్కుకున్నావో, ఆ భయములో ప్రభు దగ్గర నువ్వు ఎలా ఉంటానని ఒప్పుకున్నావో, ప్రభు దగ్గర అయ్యా బ్రతికితే ఈ బ్రతుకంతా నీ కొరకే ప్రభువా అని ఎలా మ్రొక్కుకున్నావో ఆ మ్రొక్కుబడి మర్చిపోయావు. నీ పెదవులతో ఏం మాట్లాడుతున్నావో, నీ పెదవులతో ఏం ఒప్పుకున్నావో, నీ శ్రమ కాలంలో నీ పెదవులతో ఏం పలికావో నువ్వు మర్చిపోయావు. మ్రొక్కుకున్న మ్రొక్కుబడి మర్చిపోయావు. ఆ మ్రొక్కుబడిని జ్ఞాపం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో వావ్ అని అంటారు. ప్రతి విషయంలో ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి మాట చెప్తున్నాడు, వావ్ అని అంటావు, ఏదో అంటావు. కానీ ఒక విషయం చెప్తున్నాను, అదే మ్రొక్కుబడి. అసలు నువ్వు ఏం ఒప్పుకున్నావో, ఏది చెప్పుకున్నావో మ్రొక్కుబడిని నువ్వు మర్చిపోతున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని జ్ఞాపం చేయమంటున్నాడు, క్లియర్గా జ్ఞాపం చేయమంటున్నాడు. నీ బిడ్డల్ని దేవుడి సన్నిధిలో పెంచుతానంటున్నావు, పెంచలేకపోతున్నావు, పెట్టలేకపోతున్నావు. ప్రభు కొరకు నువ్వు ఇది చేస్తానని చెప్పావు, చేయలేకపోతున్నావు. అది మ్రొక్కుబడిని చెల్లించలేకపోతున్నావు. ఆ మ్రొక్కుబడి నువ్వు చేయలేకపోతున్నావు. నీవు మనసులో ఎలాగున్నా
నీ మనసులో ఎలాంటి కఠినమైనటువంటి ఆ యొక్క కఠినమైపోయినటువంటి మనసు కలిగిన వాడివై ఉన్నా, కఠినమైపోయిన మనసు కలిగిన దానివై ఉన్నా సరే, ప్రభు నీతో తేటగా సూటిగా మాట్లాడతాడు, క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. నీవు మ్రొక్కుకున్న మ్రొక్కుబడి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏనాడు చెప్పుకున్నావో, నువ్వు ఏనాడు ఒప్పుకున్నావో, నువ్వు ఏనాడు ప్రభు దగ్గర అన్నావో, నీవు ఆపద కాలంలో, శ్రమల కాలంలో నువ్వు ఏమైతే పలికావో, పలికింది నువ్వు మర్చిపోయావు, కానీ నీ ప్రభు మర్చిపోలేదు. ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. అయ్యగారు దాన్ని ఎలా జ్ఞాపం చేసుకోవాలి, దాన్ని ఎలా గుర్తు చేసుకోవాలి, దాన్ని ఎలా నేను రిపీట్ చేసుకోవాలి, ఒకవేళ దాన్ని ఎలా నేను గుర్తు తీసుకో తమ్ముడు, దాన్ని నేను ఎలా గుర్తు చేసుకోవాలి, అక్కడ పెట్టు, దాన్ని నేను ఎలా గుర్తు చేసుకోవాలి. ఒకటే మాట, నువ్వు కంగారు పడుకో, నీకు గుర్తు రావట్లేదు కదా, నీ ప్రభువే పరిశుద్ధాత్మ చేత నీవు ఏమైతే మ్రొక్కుకున్నావో ఆ మ్రొక్కుబడి నీకు గుర్తు చెయ్యునుగాక. ఆమేన్ చెప్పండి. నువ్వు ఏమైతే మ్రొక్కుకున్నావో నీ ఆపద కాలంలో, నీ బిడ్డల యొక్క పరిస్థితుల్లో, నీ శ్రమల పరిస్థితుల్లో, నీ కుటుంబ పరిస్థితుల్లో, లేకపోతే నీ శోధనకరమైన పరిస్థితుల్లో, నువ్వు భయంకరమైన స్థితిలో ఉండగా నువ్వు ఏమైతే మ్రొక్కుకున్నావో, ఏమైతే ప్రభు దగ్గర చెప్పుకున్నావో, నువ్వు బాప్తిసం పొందుకున్నప్పుడు కూడా నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుని ఒప్పుకుని చెప్పుకున్నావో అది మర్చిపోయావేమో, అది నీకు ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ప్రభువా అదేంటో నేను మర్చిపోయిన, ఒక్కసారి తిరిగిన జ్ఞాపం చేయంటే నువ్వు ప్రార్థన చెయ్యి, అది నీకు జ్ఞాపం చేస్తాడు. అయితే ఈ మ్రొక్కుబడి గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవుడు. ఆ మ్రొక్కుబడి నువ్వు మర్చిపోయి, ఇక్కడ ఉన్న వారందరిలో చాలా మందిలో చాలా మ్రొక్కుబడులు మీరు చేసుకుని మర్చిపోయారని దేవుడు జ్ఞాపం చేయమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏమైతే చెప్పావో, లేకపోతే నీవు దేవుని సన్నిధి విషయంలో నేను ఇలాగ చేయాలనుకున్నాను, దేవుని సన్నిధి విషయంలో నేను ఇలాగ చేస్తాను, నీ ఆనందంలో కూడా, నీ శ్రమంలోనే కాదు నీ ఆనందంలో కూడా నువ్వు ఏమైతే చెప్పావో, ప్రభు దగ్గర నేను ఇలా చేస్తాను, నా పట్ల ఇలాగ దేవుడు కార్యం చేసిన నేను ఇలాగ చేస్తానని మ్రొక్కుకున్నావో ఆ మ్రొక్కుబడి నువ్వు మర్చిపోయావని దేవుడు జ్ఞాపం చేయమంటున్నాడు. రాత్రి కాల సమయంలో దేవుడు చూపించిన దర్శనంలో కేవలం ఇది మాత్రమే ప్రకటించమంటున్నాడు. నీ మ్రొక్కుబడి నువ్వు మర్చిపోతే ఏటట, తడవు చెయ్యకుండా. చదవండి మాట, ద్వితీయోపదేశకాండము 23 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తర్వాత ఆ మ్రొక్కుబడి చెల్లించడానికి తడవు చేయకూడదు. ఏం చేయాలంట? తడవు చేయకూడదు. తడవు చేయడం అంటే ఏంటి? తడవ చేయడం అంటే మరండి అంటే ఇమీడియట్ గా చేయవలసింది. తడవ చేయడం అంటే ఇక చేతులు నలుపుకుని అక్కడికక్కడే ఎదరికి వెళ్ళలేకపోవడం, అంటే మనస్సు అంగీకరించ. గట్టు దాటావు కదా, ఏం దాటావు? గట్టు దాటేశావు, నీవు గోతులు వచ్చి పైకి వచ్చేసావు, గట్టు దాటి పైకి వచ్చేసావు, నీ అవసరం తీరిపోయింది, నీవు పైకి వచ్చేసావు. ఇక నువ్వేం చేస్తున్నావు? మ్రొక్కుబడి మర్చిపోయి తడవలాడుతున్నావు, చేయలేకపోతున్నావు, కుదరట్లేదు, అవ్వట్లేదు. తడవు చేయకూడదు అనగా నువ్వు తడవు చేయడం మానివేసి త్వరపడి తొందరగా కార్యమును జరిగించమని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా నోరుంటే 2 చేతులు తెస్తే ఒక్కసారి పైకి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియ సంగమా, సహోదరులారా, నువ్వు తడవు చేయకుండా నువ్వు ఏమైతే మ్రొక్కుకున్నావో, నువ్వు ఏమైతే చేయాలని, ఏమైతే చేస్తానని, ఎలాగైతే ఉంటానని ప్రభు దగ్గర నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ యావత్తు గురించి, సంఘము గురించి, దేవుని సన్నిధి గురించి, సేవకుడి గురించి, నీ విషయంలో నువ్వు ఏ మాట అయితే ప్రభువు ఎదుట మ్రొక్కుకున్నావో, మ్రొక్కును మాత్రం చెల్లించకుండా నువ్వు దాటితే మాత్రం చాలా తేడా వచ్చేది. గుండు కోసం అనుకుంటున్నావేమో, నేను తల ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, గుండు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మ్రొక్కుకొని చెల్లించకపోవడం కంటే మ్రొక్కుకోకపోవడమే మంచిదంట. చాలా మంది చూడండి, ఆనందంలో మాట ఇచ్చేస్తారు, చాలా సంతోషంలో ప్రేమ ఎక్కువైపోయి, ఆనందం ఎక్కువైపోయి, నీకు ఇల్లు కట్టించేస్తాను, లేకపోతే నీకు కాసు బంగారం చేయించేస్తాను, ఆనందం ఎక్కువైపోయి, లేకపోతే నేను అలా చేస్తానంటాడు. ఆనందం పోయిన తర్వాత అసలు ఇల్లు ఉండదు, కాసు బంగారం కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం రివర్స్లోకి వచ్చేయండి.
కోపం ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, కసి ఎక్కువైపోయి నేను అన్ని అలా చేసేస్తాను, ఇలా చేసేస్తాను అంటారు. చేయలేరు, అవ్వదు. అందుకు నేనంట ఆనందంలో మాట ఇవ్వకూడదు, బాధలో కంగారు పడకూడదు. ఇక్కడ అంటున్నాడు, మ్రొక్కుబడి చెల్లించకపోవడం కంటే మ్రొక్కుకోకపోవడమే చాలా మంచిది. ఒకవేళ నువ్వు మ్రొక్కుకున్నావు, నీ మ్రొక్కుబడిని మాత్రం నీవు ఏం చేయొద్దు అంటున్నాడు, తడవు చేయకుండా దాన్ని ఇమ్మీడియట్లీగా దాన్ని కొనసాగించు. ఇందులో ఎంతమంది లేరు? ప్రతిరోజు కూడా ప్రభువా ఈ దినము నుండి వాక్యం ప్రకటించినప్పుడు నీకు కొంత రిపెంటెన్స్, కొంత మారు మనసు కలిగి నీవు కొంచెం పశ్చాత్తాపంలోనికి వెళ్ళి ప్రభువు దగ్గర ప్రాధేయపడి, ప్రభువా ఈ దినము నుండి నేను ప్రతిరోజు రోజుకి కొంత సమయాన్ని నేను ప్రార్థన చేస్తానని ఒప్పుకోలేదా? చెప్పుకోలేదా? నువ్వు అది చెల్లిస్తున్నావా? లేదు. నీ బిడ్డల్ని ప్రభు సన్నిధిలో పెంచుతానని మొక్కుకోలేదా? చెప్పుకోలేదా? ప్రభు దగ్గర ఒప్పుకోలేదా? ప్రార్థనలో చెప్పుకోలేదా? కానీ చేయగలుగుతున్నావా? లేదు. అంటే కొన్ని విషయాలు నువ్వు ఎలా మిస్ అయిపోతున్నావో, కొన్ని విషయాలు నువ్వు ఎలా లాస్ అయిపోతున్నావో, లాస్ అయిపోవడం వల్ల, అలాగన వెనక్కబడడం వల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? చదవండి ఆ మాట. అక్కడట మ్రొక్కుబడి చెల్లించాలట. ఇప్పుడు దాన్ని తడువు చేయకుండా త్వరగా చెల్లించాలంట. ఇప్పుడు చెల్లించకపోతే జరిగే క్రియను చెప్తున్నాడు, చదవండి. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన ఏటంట, నీ నోటి చేత ఏమైతే వచ్చిందో, నీ నోటి చేత ఏం మొక్కైతే మొక్కావో, తప్పకుండా నీ వలన దాన్ని దేవుడు ఏం చేస్తాడంట, రాబట్టించుకుంటాడంట. ఒక విషయం, ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, నేను ప్రేమపూర్వకంగా నేను చెప్పాను నీకు ఈ స్పెట్స్ ఇస్తానని, చెప్పిన తర్వాత ప్రేమపూర్వకంగా నేను ఇచ్చాను. ఇది ఎంత బాగుంది, చాలా ఆ గౌరవం నిలబడింది. ఇప్పుడు అలా కాదంట, చెల్లించకపోవడం చేత, చాలా శ్రద్ధగా వినండి మాట, చెల్లించకపోవడం చేత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ వలన దాన్ని ఎలా రాబట్టాలో, నార తీసైనా సరే నీ యొద్ద నుంచి దాన్ని ఎలా రాబడతాడంట. అందులో నిన్ను ఎలా శిక్షిస్తాడో ఆలోచించు, నిన్ను ఎలా భక్షిస్తాడో ఆలోచించు, నిన్ను ఎలాగున ఆ శిక్షకు పాత్రుడిగా చేస్తాడో ఆలోచించు. దాన్ని నీ దగ్గర నుంచి దాన్ని ఎలాగ తీసుకోవాలో ఆయనకి తెలుసు, అలాగే తీసుకుంటాడంట. అక్కడతో పోలేదు. రెండో మాట ఏంటో తెలుసా? అదేంటంట, నీకు పాపము నీ దగ్గర నుంచి పోతుంది, నీ దగ్గర నుంచి వచ్చేస్తుంది. బట్ రెండో విషయం ఏంటో తెలుసా? అది నీకు పాపము. నీకు ఇక్కడ పాపముగాను ఉంటుంది, నీ దగ్గర నుంచి అది. హన్నా ఒక్కటే మొక్కుకుంది, మొక్కుబడి. నాకు మగ బిడ్డనిస్తే ఆ బిడ్డ బ్రతికినంత కాలము ఎక్కడ ఉంటుందట? బ్రతుకు దినముల నీ సన్నిధిలోనే నేను విడిచిపెడతాను అని మొక్కుకుంది. మొక్కుబడి చెప్పిన విధంగా మొదటి సమూయేలు గ్రంథంలో ఉందో తీయనవసరం లేదు. మొక్కుకున్నటువంటి విషయము ఆ ప్రకారంగా, మొక్కుబడి ప్రకారంగా బిడ్డను కన్న పాలు విడిచు సమయం వరకు తన దగ్గర పెట్టుకుంది. పాలు విడిచిన మరుక్షణము తీసుకెళ్ళి ఎక్కడ పడేసింది? పట్టుకెళ్ళి అక్కడ వదిలేసింది అంతే. ఎందుకో తెలుసా? మొక్కుబడి చెల్లించింది, వదిలిపెట్టలేదు. బ్రతుకు దినములన్నీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలని అనుకున్నది, ఖచ్చితంగా మొక్కుబడి చెల్లించింది. మరి నీ మొక్కుబడి ఏమైంది? నువ్వు మొక్కుకున్నది ఏమైంది? నువ్వు మర్చిపోయావు. నువ్వు ఆలోచించుకో. అది దేవుని సన్నిధి విషయంలో నువ్వేం చేద్దాం అనుకున్నావో ఆ విషయాలన్నీ కూడా, లేకపోతే నీ యొక్క నీ జీవితంలో నువ్వు ఏమైతే ప్రభు విషయంలో చేయాలనుకున్నావో, ఎలా ఉండాలనుకున్నావో, నీ కుటుంబాన్ని ఎలా పెట్టాలనుకున్నావో, నీ పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నావో, అన్ని విషయాలు, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, అన్ని విషయాల్లో ఆ మొక్కు నువ్వు మర్చిపోయి జీవిస్తున్నావు. జాగ్రత్తగా వాక్యం వినాలే. ఆ మొక్కును నువ్వు మర్చిపోతున్నావు. అది జ్ఞాపకము చేసుకుని దేవుని దగ్గర ప్రాధేయపడి అది జ్ఞప్తిలోనికి వచ్చిన తర్వాత వెంటనే ఆ మొక్కుబడి నువ్వు చెల్లించగలిగి ఉండాలి. ఆ మొక్కుబడి విషయంలో నువ్వు ఏమైతే చెప్పావో ఆ ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ప్రభు నిన్ను దీవిస్తాడు. దానివల్ల నువ్వు మాత్రం శాపగ్రస్తుడు అవ్వద్దు. దానివల్ల నీవు ఆ పాపము చేత ఎంచబడిన వాడు కావద్దు. దాని వలన నువ్వు నష్టంలోనికి వెళ్ళొద్దు. ద్వితీయోపదేశ ఖండంలో చెప్పబడిన మాట.
న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో తీనవసరం లేదు, ముగించేస్తాను. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో యెఫ్తా, దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి యెఫ్తా, అయ్యా ప్రభువా, మీరు వాక్యాన్ని వినడం మానేసి వాళ్ళని వీళ్ళని చూస్తారేటండి. భక్తి ఏమో ఒక చోటంట, దుష్టేమో ఒక చోటంట. ఇలాంటి ప్రవర్తనలు ఉండకూడదని దేవి సన్నిధిలో నేను చాలాసార్లు హెచ్చరించి మాట్లాడుతున్నాను. మన పని మనం చూడాలి. 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం చదవండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమోనుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్టమగును, మరియు దహన బలిగా దానిని అర్పిస్తాను. ఏంటో తెలుసా? విజయము పొందుకుంటే, ఆ యొక్క వారి మీద నుంచి విజయము నేను కలిగితే, దేవా నీకు ఒక మొక్కుకుంటున్నాను. ఏంటో తెలుసా? నా ఇంటి నుంచి మొట్టమొదటిగా ఏదైతే వస్తుందో దాన్ని నేను దహన బలిగా నేను ఇచ్చేస్తానని ఒప్పేసుకున్నాడు, మొక్కేసుకున్నాడు. వినాలి, మొక్కేసుకున్నాడు. మొక్కుకున్న తర్వాత ఆ విజయం కలిగింది. విజయం అయిపోయిన తర్వాత 34వ వచనం చదవండి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరులతో నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఎవరొచ్చారంట? చెప్పాలి అందరూనే. ఎవరొచ్చారు? ఏకైక ఒకే ఒక్క కుమార్తెని కలిగి ఉన్నాడు. ఆ ఒకే ఒక్క కుమార్తె ఈయనేమో యెఫ్తా ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను ఒకటే మొక్కుకుంటున్నాను, నాకు విజయమును ఇక్కడ కలుగు చేసిన ఎడల నా ఇంటి ద్వారము నుండి ఏమైతే వస్తుందో, ఎదురుగా వస్తుందో దాన్ని నేను బలిగా ఇస్తాను, దహన బలిగా ఇచ్చేస్తాను అని మొక్కేసుకున్నాడు. మొక్కుకున్న తర్వాత విజయాన్ని కలిగింది. విజయం కలిగిన తర్వాత డైరెక్ట్ గా వెళ్తుంటేటువంటి పక్షంలో ఇంటి దగ్గర నుంచి ఎవరు వస్తున్నారంట? ఏకైక కుమార్తె. ఒకే కుమార్తె ఉన్నాడు. ఇక ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ ఎవరు లేరు. ఒకే కుమార్తె నాట్యముతో తంబురుతో నాట్యం ఆడుకుంటూ బయలుదేరి వచ్చినటువంటి వెంటనే కుప్ప కూలిపోయాడు. అయ్యో నా కుమార్తె, నేను ఇలా మొక్కుకున్నాను అని చెప్తే అక్కడ ఏమన్నదో తెలుసా? ఆ మాట ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చెయ్యము, దేవునికి మహిమ కలుగును గాక. కూతురు చెప్పింది. ఏమన్నా తెలుసా? నీ దేవుని దగ్గర నువ్వు ఏ మాట అయితే చెప్పావో ఆ మాట ప్రకారంగానే చెయ్యి, నువ్వేం సంశయించొద్దు. నీ మొక్కుబడి ఏమైతుందో మొక్కుబడి చెల్లించేసుకో. అంటే ఏమన్నా తెలుసా? నన్ను నేను అప్పగించేసుకుంటున్నాను అని అర్థం. తండ్రి చెబితే, తండ్రి మాటకి వెంటనే సరే నీ దేవునికి ఏమైతే మొక్కుకున్నావో మొక్కుబడి వెనక్కి తీయొద్దు. నన్ను బలిగా ఇచ్చేయాలనుకుంటున్నావు, ఇచ్చేయి అని ఒప్పేసుకుంది. అలాగనే బలి కన్న కూతుర్ని కూడా మొక్కుకున్నందుకు కన్న కూతురినైనా సరే ఇవ్వడానికి సంశయించలేనటువంటి వెనుతిరిగినటువంటి యెఫ్తా. హన్నా అడిగినప్పుడు మొక్కుకున్నటువంటి ఆ మొక్కుకు పాలు విడిచిన మరుక్షణము తీసుకువెళ్ళి దైవ సన్నిధిలో వదిలిపెట్టినటువంటి మొక్కును చెల్లించుకున్నటువంటి హన్నా ఈ రోజున ప్రభు సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం మొక్కుకున్నావో మర్చిపోయావు. నువ్వు మొక్కుకున్న మొక్కును మర్చిపోయావు. నువ్వు దేవా నీ సన్నిధిలో నేను ఇలాగ నిలబడుతున్నా, అంతము వరకు చివరి వరకు చనిపోయే వరకు నీ మందిరమును విడిచి నేను ఉండను అని నువ్వు ఒప్పుకున్నావు, చెప్పుకున్నావు, మొక్కుకున్నావు. నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా నీ ప్రభు ఎదుట అంతా చెప్పుకున్నావు. దేవుని సన్నిధి పట్ల ఏదో చేయాలని కూడా ఒప్పుకున్నావు. ప్రార్థన విషయంలో అనుకున్నావు, వాక్యం విషయంలో అనుకున్నావు, నీ బ్రతుకు విషయంలో అనుకున్నావు, నీ పిల్లల విషయంలో అనుకున్నావు. కానీ ఆ మొక్కు మర్చిపోయావు. జాగ్రత్త. ఆ మొక్కును కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుని తిరిగి త్వరతముగా తడవు చేయకుండా త్వరగా దాన్ని నువ్వు చెల్లించకపోతే, దాన్ని చేయకపోతే మాత్రం ఒకటే మాట చెప్తున్నాడు,
నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో ప్రభుకి తెలుసు. రెండో నెపమేటో తెలుసా? నిన్ను పాపము చేసిన వానిగా, పాపిగా, అదొక పెద్ద పాపముగా ఎంచి చూపిస్తున్నాడు. నీ నోటి పెదవులతో వచ్చినప్పుడు, నీ బాధలో, నీ శోధనలో, చావు బ్రతుకుల్లో నీ పెదవులతో నువ్వు మాట్లాడి, నీ హృదయంతో నువ్వు మాట్లాడి ఒప్పుకొని చెప్పుకున్నటువంటిది మర్చిపోయావు. ఇప్పుడే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అది జ్ఞాపం చేసుకో, అది ఒప్పుకో, ప్రభు దగ్గర చెప్పుకొని తిరిగి అది చెల్లించుట కొరకు, ఆ ప్రకారంగా చేయుట కొరకు. నువ్వు చేయకపోతే మాత్రం దేవుడు నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో ఆయన చేస్తాడు. ఆయన చేసేటప్పుడు నీవు ఇక నువ్వు ఏమి చేయలేవు. ముందుగానే నీవు జ్ఞప్తికి తెచ్చుకుని ఎవరిలో ఏముందో, ఎవరిలో ఏముందో, ఎవరి హృదయంలో ఏముందో, ఎవరి యొక్క హృదయ ఆలోచనలు ఏమై ఉన్నదో నాకైతే తెలియదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభు నీతో మాత్రం ఆ విషయాన్ని చెప్పమంటున్నాడు. నువ్వు చాలా ఎటకారంగా తీసుకుంటున్నావేమో, చాలా వేళకోళంగా తీసుకుంటున్నావేమో, చాలా ఏదో అంటే శ్రద్ధ లేకుండా చూసుకుంటున్నావేమో. నువ్వు ప్రభు సన్నిధి పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని యొక్క మహిమ పట్ల నువ్వు ఏదో చాలా ఆడతా పాడుతూ ఉందామనుకుంటున్నావేమో. దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. దేవుడు చూస్తూ అలాగే నువ్వు నడిపించేవాడు కాదు. నిన్ను ఎన్నో మార్లు, అందుకని దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును, 3వసారి పలకడక చేయడు. ఇంకా నీకు పలుకే లేకుండా చేసేస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను తడుతున్నాడు, నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను ఒకసారి బలపరుస్తున్నాడు, కలవరపరుస్తున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు, నువ్వు ముందుకు అడుగు పెడతావు, దేవుని వైపు చూస్తావు. ఇంకా నువ్వు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక జ్ఞప్తికి తెచ్చుకుంటావని దేవుడు ఎన్నోసార్లు నీకు బయలుపరుస్తున్నా సరే ఇంకా నీవు అంటి పట్టినట్టుంటావేమో. ఎన్నాళ్ళు కొనసాగించుకుందాం అనుకుంటున్నావు? ఈ బ్రతుకును ఇంకా ఎన్నాళ్ళు కొనసాగించుకుందాం అనుకుంటున్నావు? దయచేసి ప్రియ సంగమా సహోదరులారా, కేవలము నీ శోధనల కారణం కూడా నీ మొక్కుబడి చెల్లించకపోవడం వల్లే. కేవలం నువ్వు ఇంకా ఆ ఆపదలో మునిగిపోవడం వల్ల కారణం ఏంటో తెలుసా? నీ మొక్కుబడి చెల్లించుకోకపోవడం వల్లే. అందరి దృష్టి ఎలా ఉంటుందంటే, మొక్కుబడి అంటే డబ్బులేనండి, మేము ఫలానా కానుక చెల్లించుకోలేదు కదండి, ఏమో అది కూడా అనుకుంటావేమో నువ్వు. ఒకవేళ అది కూడా అనుకునే ఉంటుంటావు, అది కూడా చెల్లించుకుంటే దాచుకుని ఉంటావేమో. అయితే అదొక్కటే కాదు, ఇంకా ఏమైతే ఉన్నాయో, నీ బ్రతుకు దినముల నీ దేవుని సన్నిధిలో ఉంటానని, లేకపోతే నీ బ్రతుకు దినముల నీ పరిచర్యలో ఉంటానని, నీ బ్రతుకు దినముల నీ కూడా నీ దేవునికి సాక్షిగా నిలబడతానని నువ్వు మొక్కుకున్నావేమో. ప్రభువా, ఆ కరోనా పరిస్థితుల్లోంచి నన్ను నిలబెట్టావు, నేను ఆనాడే ఒప్పుకున్నాను, ఆనాడు చెప్పుకున్నాను, బ్రతికేసి చాలు, ఇలాగ నేను ఉంటాను ప్రభువా, నేను ఇలా చేస్తాను తండ్రి, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇలా చెప్పుకుంటున్నాను, ఇలా ఉంటానని అన్ని రకాలుగా చెప్పుకుని నన్ను మర్చిపోయి గట్టెక్కేశాక బడాయి చేస్తున్నావేమో. ఆరోగ్యం వచ్చేసింది, ఆయుష్ కొంచెం పెరిగింది, నీకు జ్ఞానం వచ్చేసింది, తినడానికి గింజలు ఉన్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, నీకు అంతా ఉంది, కుటుంబం క్షేమంగా ఉంది. దాన్ని బట్టి నువ్వు గట్టెక్కేసాను అనుకుంటున్నావేమో. ఏ క్షణమున ఏమి సంభవించిన ఎవరికి తెలియదు. ఏ క్షణమున ఏమి సంభవించిన ఎవరికి తెలియదు. అలా జరగాలని దేవుని చిత్తం కాదు. నీ అంతట నీవు మాత్రం చేసుకున్నది మాత్రమే. దయచేసి నువ్వు ప్రార్థనా పూర్వకంగా, నువ్వు దైవికమైనటువంటి ఆలోచన కలిగి ఒక్కసారి ప్రభువుని అడుగు. ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఏం మొక్కుకున్నానో నేను మర్చిపోనయ్యా, ఈ రోజు నాకు జ్ఞాపకం చేశావు, ఈ రోజు నువ్వు నాకు జ్ఞాపకం చేశావు. నేనేం చెప్పుకున్నానో బాప్తిసం తీసుకున్నా కాడి నుంచి, అప్పటి నుంచి నేను ఏమేమి చెప్పుకున్నానో, ఏమేమి నీ దగ్గర ఒప్పుకున్నానో, నేను ఎలాగుంటానని అన్నానో, నా బిడ్డలను ఎలా పెంచుతానన్నానో, నా ప్రభు విషయంలో నేను ఎలాగ దేవుని సన్నిధి విషయంలో నేను చేస్తానన్నానో అవి మర్చిపోయాను. ప్రభువా, నీ ఆత్మ చేత ఒక్కసారి నాకు జ్ఞాపకం చెయ్యి, నీ ఆత్మ చేత నాకు జ్ఞాపకం చెయ్యి. ఈ రోజు నుంచి నేను ఏ తాగుడు వ్యసనాలు కానీ, లేకపోతే ఏ ఎటువంటి వ్యభిచార వ్యసనం కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతర వాటిని నేను టచ్ చేయను అని నువ్వు ఒప్పుకుని ఉంటావు, మొక్కుకుని ఉంటావు. మళ్ళీ తిరిగి అదే చేస్తున్నావు. నువ్వు దాన్ని చెల్లించలేకపోతున్నావు, దానికి నిలబడలేకపోతున్నావు, దానికి ఒప్పుకోలేకపోతున్నావు. లేకపోతే నీ నోటి మాట ఏదో 4 భుజాన్నేసి తిరిగినట్లుగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నావేమో. లేకపోతే దాన్ని కూడా ఓనాడు ఒప్పుకుని ఉంటావు, కానీ అది కూడా నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. దయచేసి ప్రభువు చెప్తున్నాడు నీతో, నువ్వు మొక్కుకున్న మొక్కుబడి తడవు చెయ్యకుండా దాన్ని చేసే. నువ్వు తడవు చేస్తే మాత్రం నీ దగ్గర నుంచి ఎలా దాన్ని రాబట్టాలో దేవుడికి తెలుసు. 4 తగిలించైనా సరే ఏం చేస్తాడు దేవుడు? చెప్పాలి. 4 తగిలించైనా సరే దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో రాబడతాడు.
చాలా మంది ఎలాగంటున్నారా అని అనుకుంటారే కానీ నువ్వు దేవుని విషయంలో నీవు లొంగట్లేదు కనుకే చాలా మందిని హాస్పిటల్లో పెట్టి లొంగదీస్తున్నాడు దేవుడు. ఆరోగ్యాన్ని కొట్టి లొంగదీస్తున్నాడు దేవుడు. కొంత బలహీనతను పెట్టి లొంగదీస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ప్రభు దగ్గరికి రావడమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గర ఉండడమే దేవుని చిత్తం. ఒకటే, నేను ఇంకో మాట చెప్తున్నాను, ఆరోగ్యం పోయినా పర్లేదు, కళ్ళు పోయినా పర్లేదు, చేతులు పోయినా పర్లేదు, కాళ్ళు పోయినా పర్లేదు, ఈ ఆత్మ రక్షింపబడి పరలోక పట్టణంలో ఉండడమే దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అలాగనే ఉండాలి. అయ్యో ఆరోగ్యం పోయింది, నా దేవుడు ఎలా చేసేసాడు, కాదు 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 కాదు. దేనికోసమో తెలుసా? నిన్ను దేవునికి మహిమకరంగా చేయడమే దేవుని చిత్తం. దేవుని దగ్గర నిలబడడమే దేవుని చిత్తం. దేవుని రాజ్యంలో ఉండడమే దేవుని చిత్తం. నీవు నీ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడి అనేక మందికి సాక్షార్థమైన కుటుంబముగా నిలబడడమే దేవుని చిత్తం. నిన్ను అలాగే చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో చిన్న బాధ వచ్చిందని, చిన్న శోధన వచ్చిందని, చిన్న వచ్చినాయని. ఎందుకో తెలుసా? ఇవన్నీ కూడా నిన్ను ఎక్కువగా ప్రార్థనలో నడిపించడానికి దేవుడు తీసుకెళ్తాడు. అంత విజయము దేవుని చేత పొందుకున్నప్పుడు యెఫ్తాకి తన కుమార్తె ఎదురు రావాల్సిన పరిస్థితి ఏంటి? అక్కడుంది అసలు ఛాలెంజ్. అక్కడుంది అసలు ఛాలెంజింగ్ ఏంటో తెలుసా? ఇస్తాడా ఇవ్వడా? అర్థమైందా మీకు? ఇస్తాడా ఇవ్వడా? సొంత కూతురు, ఆ ఏకైక కూతురు, ఒకే కూతురు, ఇంకెవ్వరు లేరు. పుట్టగా పుట్టింది. పుట్టిన కూతురిని, ఏకైక కుమార్తెని ఇస్తాడా ఇవ్వడా? అబ్రహాములో అదే టెస్టింగ్. ఇస్సాకు, ఒకే కుమారుడిగా పుట్టినటువంటి ఆ ఇస్సాకును ఇస్తాడా ఇవ్వడా? ఇక్కడ మొక్కుకున్నాడు స్వయంగా. అక్కడ దేవుడు అడిగితే కాదు, ఇక్కడ స్వయంగా యెఫ్తాయే మొక్కుకున్నాడు. ఏది ఎదురుస్తుంది అన్నాడు. వచ్చిన తర్వాత ఇవ్వడానికి కూడా సంశయించకుండా, ఇవ్వడానికి కూడా వెనుతిరగకుండా ఇవ్వగలిగాడు యెఫ్తా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చెయ్యి. నీ కూతురును, నీ కుమార్తెను అడిగేలేదు, నీ కొడుకుని, నీ కూతుర్ని అడిగేలేదు దేవుడు. నువ్వు ఏమైతే మొక్కుకున్నావో నీ నోటి ద్వారా, అందుకుని ఆ యొక్క 66వ కీర్తన 14వ శరణంలో ఉన్న మాట, నీ శ్రమ దినముల్లో, నీ అపాయకరమైన దినముల్లో, నీ బాధకరమైన దినముల్లో, నీ హృదయం నలిగినటువంటి ఆ సమయాల్లో నీ పెదవుల ద్వారా ఏమైతే మొక్కుకున్నావో, నీ నోటి ద్వారా ఏమైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడి ఏం చేయాలంట? చెల్లించవలసిందే. లేదా నీవు దేవుని చేత తప్పు మోపబడిన వాడవే అంటావు. నువ్వు దేవుని చేత తప్పు మోపబడిన వాడవేంటో, నీ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో, నిన్ను ఎలా రాబట్టించాలో, నిన్ను ఎలాగ చేయాలో ప్రభువుకు తెలుసు. అయితే పాపముగా ఎంచుతున్నాడు, దాన్ని కూడా పాపంగా ఎంచుతున్నాడు. బైబిల్లో ఉన్న మాటే కదా, దేవుని మాటే కదా. ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నిన్ను హెచ్చరిస్తుంది, బోధిస్తుంది. అందుకనే మొక్కుబడి చెల్లించకపోవడం కంటే మొక్కుబడి చేసుకోకుండా ఉండడమే. కానీ ఇప్పటి వరకు నువ్వు చేసుకున్న మొక్కుబడి ఉంది చూసావా, అది మాత్రం జ్ఞాపం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. హన్న అలాగనే మొక్కుకుంది, కార్యం నెరవేర్చింది. యెఫ్తా అలాగనే ఒప్పుకున్నాడు, దానికి తగిన ఫలము కార్యమును చేశాడు. ఎవ్వరు కూడా తడవు చేయలేదు. నువ్వు తడవ చేస్తున్నావు. నువ్వు ఆ రోజు ఒప్పుకున్నావు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే ఒప్పుకున్నావు. అప్పటి నుంచి కూడా నీవు రక్షణలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ కుటుంబాల్లో, నీ పిల్లల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, ఇంకా ఎన్నో ఏ సమస్యలు ఉన్నాయో అన్ని విషయాల్లో, రోగాల విషయంలో కూడా ఎన్నో చెప్పుకున్న ప్రతివన్నీ కూడా అన్నీ మర్చిపోయి గొట్టు దాటేస్తున్నావు, గొట్టు ఎక్కేస్తున్నావు, పైకి ఎక్కేస్తున్నావు, అది మర్చిపోతున్నావు. కానీ నీవు పలికిన మాట ప్రభు మర్చిపోయే దేవుడు కాదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రతి చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని జరిగించే వరకు ఊరుకోవడం. ఎందుకో తెలుసా? ఆయన వెరీ సెన్సిటివ్ గాడ్. ఆయన మనసు ఎలాంటిదో తెలుసా? అన్ని విషయాలు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు మర్చిపోతావేమో, ప్రభు మర్చిపోయేవాడు కాదు. ఒక్క మనిషిని చెప్తున్నాను, నువ్వు శోధనలో పడకుండా, నువ్వు శోధనలో ఇరుక్కుపోకుండా, కొన్ని ఇక పరిస్థితులు నువ్వు నలిగిపోకుండా, నువ్వు ఇంకా లోతైనటువంటి గోతులోనికి వెళ్ళిపోకుండా నువ్వు ఉండాలి అని అంటే ఒకటే మాట, నీవు ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన నడిపింపులో నీవు ఒక్కసారి నువ్వు ఏమైతే మొక్కుకున్నావో, దేవా నీ ఆత్మ చేత ఆ మొక్కుబడిని ఒక్కసారి నాకు జ్ఞాపకం చేయి. నేను ఎన్నో చెప్పాను కానీ మర్చిపోయాను. ఒప్పుకోవాలన్నమాట.
నేను ఎన్నో చెప్పాను, అది నేను మర్చిపోయాను. నీ కానుక విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, నా బిడ్డల విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ, నా భార్య విషయంలో కానీ, నా బ్రతుకులో కానీ, నా జీవిత విషయంలో కానీ, నేను సమర్పించుకున్నటువంటి ప్రతి వాటిలో కానీ చాలా చెప్పాను, నేను మర్చిపోయాను. దయచేసి నన్ను క్షమించి నేను తడవు చేయకుండా దానిని మళ్ళీ తిరిగి త్వరగా చేయుట కొరకు నన్ను బలపరచు ప్రభువా అని నిన్ను నీవు ఒప్పుకొని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీవు క్షమాపణ పొందుకుంటావు. దేవుడు నీ పట్ల జయమును కలుగు చేయువాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు మర్చిపోయావా, దీన్ని కూడా నువ్వు లెక్క చేయని దానిగా ఉన్నావా, దాని యొక్క శిక్షను నువ్వే అనుభవిస్తావు. ఒక్కసారి పలుకుతాడు దేవుడు, రెండవసారి కూడా అవకాశం ఇచ్చాడు. రెండవసారి పలుకుతాడు, మూడోసారి కానీ ఇంక పలకడానికి కార్యం ఎలా చెయ్యాలో దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత నువ్వు ఎంత బ్రతిమాలుకుందామన్నా సరే నువ్వు తెప్పల కుక్కలు కూడా చూడమంటారు. ఆ శోధంలోనికి రాకముందే దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు గనుక, దేవుడు నిన్ను హెచ్చరించి మాట్లాడుతున్నాడు గనుక, దేవుడు నిన్ను హెచ్చరించి ముందుగా తెలియపరుస్తున్నాడు గనుక, తెలియపరిచిన దానికి నువ్వు విధేయత చూపించి, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించి, ప్రభువా నన్ను క్షమించి నన్ను ఆ బాటలోకి మళ్ళీ తిరిగి నడిపించు, నేను మొక్కును జ్ఞాపకం చేయి, తిరిగి మళ్ళీ నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేసి ఆ కార్యమును పొందు. ప్రార్థన చేసి ఆ మార్గంలో నాడు ఇన్ని శోధనలకు కారణం ఒకవేళ నీ మొక్కుబడులు మర్చిపోయావేమో, ఇంత నష్టానికి కారణం నీ మొక్కుబడులు మర్చిపోయావేమో, ఇన్ని శోధనలకు కారణం నీ మొక్కుబడి మర్చిపోయావేమో, ఇన్ని పరిస్థితులు కలవరానికి కారణం నీ మొక్కుబడులు మర్చిపోయావు. నువ్వు ఇంకా వేళాకోళంగా ఆలోచిస్తున్నావేమో దేవుని వాక్యాన్ని, ఇంకా వెటకారంగా తీసుకుంటున్నావేమో దేవుని వాక్యాన్ని. నువ్వు వెటకారంగా తీసుకుంటే నీవే నష్టపోతావు తప్ప ప్రభువు నష్టపోడు. దాన్ని ఒకవేళ శ్రద్ధ కలిగి, విధేయత కలిగి, లోబడి ప్రభువా మళ్ళీ తిరిగి నన్ను పునర్నిర్మించు, నన్ను తిరిగి కట్టు ప్రభువా, ఏమైతే నేను మర్చిపోయిన మళ్ళీ నాకు జ్ఞాపం చేయి, ఎందుకంటే నాకు మతిమరుపు ఎక్కువ ప్రభువా. ఎందుకో తెలుసా, ఒక్కసారి నేను పొందుకున్న తర్వాత నేను మర్చిపోతాను ప్రభువా, మళ్ళీ జ్ఞాపకం రావు. మళ్ళీ ఎప్పుడు వస్తా జ్ఞాపకం? నేను బాధ వచ్చినప్పుడు, సలుపు వచ్చినప్పుడు, ఇబ్బంది పడినప్పుడు అప్పుడే జ్ఞాపకం వస్తుంది తప్ప అప్పటి వరకు కూడా ఏం జలసైక్యమైపోయి అప్పటి వరకు జ్ఞాపకం రావు. నువ్వు నా ఆనందం కదా, అన్నీ అయిపోయినాయి కదా, గట్టెక్కేసాను కదా, ఇక నా ఆనందం పట్టలేని ఆనందం. నా బంధువులు ఉన్నారు, నా చుట్టాలు ఉన్నారు, లేకపోతే నాకు ఆనందం ఉన్నారు, ఈ ఆనందం చాలు అని మర్చిపోతున్నావు. నువ్వు గుడ్డివాడు గోతులో పడినట్లుగా బ్రతుకు గోతులో పడిపోతుంది. ఎట్టి పరిస్థితిలో అలాంటి వద్దు. నువ్వు మొక్కుకున్నది మర్చిపోతే నీవే నష్టపోతావు. ఈ శోధనల కారణం, ఇబ్బందుల కారణం, ఇవన్నిటికి కారణం అదే. అందుచేత తిరిగి మళ్ళీ అది ప్రభువు యొక్క ఎంపిక, పాపము అనే ఎంపిక నీ మీదకి రాకుండా నువ్వు సమర్పించుకున్నది, నువ్వు మొక్కుకున్నది. ఆ మాటలో ఒక్కసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం ఒక్కసారి చదివేసి మన ముగింపులో ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరూ యవనస్తులతో సహా జ్ఞాపకం చేసుకోవాలి ఆ మాటని. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తర్వాత మొక్కుబడి చెల్లించుటకు అస్సలు వెన తిరగొద్దు, తడవు చేయొద్దు. నీ దేవుడని యెహోవా అమ్మా తప్పక నీ వలన నీ యొద్ద నుంచి దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఆయనకి తెలుసు, అది పాపము. 2 నీ దగ్గర నుంచి ఎలా రావాలో వచ్చేస్తుంది, పాపంగా ఎంచబడుతుంది. ఈ 2 మాటలు పక్కన పెడితే నువ్వు తడవు చేయకుండా ఇవ్వడమే చాలా బెటర్ ఆప్షన్. నువ్వు తడవు చేయకుండా అడుగు ముందుకు పెట్టడమే చాలా బెటర్ ఆప్షన్. నీ కంటికి నీ సేవకుడు చెప్పే మాటలు చాలా ఎటకారంగా ఉండొచ్చేమో, కానీ ప్రభు ఏర్పరచుకుని ప్రకటించమన్నటువంటి మాట ప్రకారంగా ప్రకటిస్తున్నప్పుడు దాన్ని అంగీకరించండి. ఇంకొక మాట చెప్తున్నాను, దైవ సన్నిధిలో నువ్వు ప్రార్థనలో ఏమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నెరవేర్చే వరకు కూడా, కార్యము జరిగించే వరకు కూడా, ప్రభు ఆ పనిని నీ పట్ల జరిగించే వరకు కూడా ఆ పట్టును కూడా విడవకుండా దైవ సన్నిధిలో అట్టి బలమైనటువంటి ఒక గొప్ప
సాక్ష్యము కలిగినటువంటి బిడ్డగా నువ్వు వాడబడుట కొరకు దేవుడు చూస్తున్నాడు. అలాగనే ప్రార్థించు. నీవేమైతే మ్రొక్కుకున్నావో ఈ ప్రతి మ్రొక్కుబడి కూడా ఏది మర్చిపోకుండా, ఒకవేళ మర్చిపోతే ప్రభువా నీ ఆత్మచేత మళ్ళీ నాకు జ్ఞాపకం చేయి అని ప్రభు దగ్గర అడిగి నువ్వు ఆ విధంగా ముందుకు వెళితే నీ ప్రతి పరిస్థితులను దేవుడే మార్చునుగాక. గట్టిగా చెప్తావా ఆమేన్. ఆ మ్రొక్కుబడులు చెల్లించిన ఎడల, ఆ మ్రొక్కుబడి ఏమైతే నువ్వు చెప్పుకున్నావో ప్రతి వాటి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, బ్రతుకు విషయంలో, జీవిత విషయంలో, అన్ని విషయాల్లో ఏమైతే చెప్పావో అది అలాగ నువ్వు చెల్లించి చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. లేదా అది పాపముగా ఎంచబడుతుంది. నీ దగ్గర నుంచి ఎలాగ దేవుడు తీయాలో అలాగనే తీసుకుంటాడు. ఆ దానికంటే నీవే హృదయపూర్వకంగా చేయడం చాలా ఆశీర్వాదము, దీవెన. ప్రియ సంగమ సహోదరులారా, చెప్పబడిన వాక్యాన్ని మాత్రం అస్సలు మర్చిపోతూ దేవుడు పర్టికులర్గా ఈ మాటను మాత్రం హెచ్చరించబడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒక్కసారి జ్ఞాపం చేసుకో, మర్చిపోతే తిరిగి దాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని ఆ కార్యము త్వరగా తలపెట్టి చేయకపోతే నీవే ఆ శిక్షలో పాత్రుడివైపోతావు. అలా కాదు, ఆశీర్వాదమునకు పాత్రులుగా, ఆశీర్వాదమును పొందుకున్న వారిగా ఉండాలని ప్రభునామం పేరిట మీ అందరికీ హెచ్చరిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ